ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఆగస్టు 12th రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీలో డిగ్రీ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 25,000 రూపాయలు అనేది ఉంటుంది. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 16th అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దీని తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 5 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి డిగ్రీతో పాటు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. శాలరీ అనేది నెలకి 40,000 రూపాయలు అనేది యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి చివరి తేదీ ఆగస్ట్ 21 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, బ్యాచిలర్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 65 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఎంపిక అనేది షార్ట్ లిస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 18th అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు 55 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 20 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత పూణేలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 4 పోస్టుల భర్తీకి 4 రకాలైనటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అవి ఏంటంటే, కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ 2, యంగ్ ప్రొఫెషనల్ 2 నాన్ మెడికల్, యంగ్ ప్రొఫెషనల్ 2 అడ్మిన్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి లా డిగ్రీ అనేది చేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే కన్సల్టెంట్కు 40 నుంచి 70 ఏళ్ళు అనేది ఉండాలి. ఇతర పోస్టులకి 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి కన్సల్టెంట్ పోస్టుకు 1,00,000 రూపాయలు, ఇతర పోస్టుకి 42,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 14th అనేది లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఇంటర్వ్యూ తేదీ అనేది సెప్టెంబర్ 14th జరుగుతుందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి 52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఈ విధమైనటువంటి ఇన్ని రకాలైనటువంటి పోస్టులు అనేవి ఈ భర్తీ చేస్తారనమాట. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి 10th డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. వీరి యొక్క వయసు విషయానికి వస్తే ఇంటర్వ్యూ నాటికి 35 నుంచి 40 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. స్టైఫండ్ విషయానికి వస్తే నెలకి ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 49,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 42, ఎస్ఆర్ఎఫ్కి 35,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి 37,000, జిఆర్ఎఫ్కి 31,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి 28,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి 20,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1కి 18,000 రూపాయలు అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇక్కడ అడ్రస్ అనేది కూడా మనకు మెన్షన్ చేశారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 475 అపెరెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విభాగాలు ఏంటంటే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ ఈ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు.
ఇందులో పోస్టులు ఏంటంటే ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 10th సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. వయసు విషయానికి వస్తే ఆగస్టు 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ళు అనేది ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 31 అనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది మెరిట్, కేవలం ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ బేస్ తోటి ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఈస్టర్న్ కోల్ఫీల్డ్ 2025-26 సంవత్సరానికి గాను 1123 గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా NATS పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టైఫండ్ వచ్చేసరికి నెలకి పీజీపీటీలకు 9,000, పీడీపీటీలకు 8,000 అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది విద్యార్హతల మీద, అంటే వాళ్ళ యొక్క డిగ్రీలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 11 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC నుంచి లెక్చరర్ పోస్టులు, ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడంటే యూనియన్ టెరిటరీ అనేటువంటి లద్దాఖ్లో ఈ పోస్టులు అనేవి నీడుందనమాట. సో టోటల్గా ఎన్ని పోస్టులు అంటే నెంబర్ ఆఫ్ 15 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ అనేది 25 రూపీస్ ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 28 ఆగస్ట్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపాయలుగా ఉందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 20 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఇవాళ ఆగస్ట్ 12 రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. హిందుస్థాన్ ఉర్వారక్ రసాయన్ లిమిటెడ్ నుంచి 40 మేనేజర్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ అనేది ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 41 మేనేజర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్ అనేది ఇవాళతోనే ముగుస్తుంది. అదేవిధంగా హిందుస్థాన్ ఉర్వారక్ రసాయన్ లిమిటెడ్ నుంచి 108 పోస్టులకు గాను కూడాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ డేట్ అనేది ఇవాళతోనే క్లోజ్ అనమాట. దీని తర్వాత కొంకణ్ రైల్వే నుంచి 79 గ్రూప్ డి పోస్టులకు కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో నేను ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశానో వాటన్నిటికి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.